ఒకప్పుడు పిల్లగాళ్ళంతా కలిసి మస్తు ఆడుకునేటోళ్ళు, ఇసుకల్లా మట్టిలో బొర్లేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు, ఫోన్లతోనే ఆడుతున్నారు. కనీసం ఇంటోళ్ళతో కూడా ఆడలేదు. ఫోన్ చేతులుంటేనే అన్నం తింటారు కొందరు పొలగాన్లు అయితే అది ఎంత డేంజరో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. చూసిన రానుల్లా ఈ చిట్టి తల్లిని చేతుల ఫోన్ పట్టుకొని అట్లనే నిద్రపోయింది. అయితే నిద్రపోయేదాకా ఆ ఫోన్ తోని ఆడిందో రీల్స్ దొబ్బుకుంటే చూసిందో గాని నిద్రపోయినాక కూడా ఆ ఏళ్ళు అట్లనే జరుపుతున్నది ఇంకో వీడియో కోసం జరిపినట్టు. ఈ లెక్కన ఈ బుజ్జి ఫోనుకు ఎంత అలవాటు పడ్డదో ఒక్కసారి మీరే ఆలోచించుండ్రి. ఇంకొన్ని రోజులు అట్లనే అయితే మెంటల్ వచ్చి నాస్తది. అప్పట్లా పబ్జి గేమ్ చేయబట్టి ఎంతమందికి పిచ్చి లేవలేదు. అందుకే పిల్లలకు ఫోన్లు ఇయ్యకుండ్రి, ఇచ్చిన గంటలు గంటలు వాళ్ళ దగ్గరనే ఉంచకుండ్రి అన్నట్టు మొన్ననే సజ్జనార్ సార్ ఏం చెప్పిండో ఇన్నరా? మనము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే దగ్గరున్న గల్లీలో మనము ఫ్రెండ్స్తో ఆడుతూ మనం టైం గడిచేది. పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోనే ఒక పెద్ద ఫ్రెండ్ అయిపోయినారు. ఇద్దరు పేరెంట్స్ కూడా బిజీ కావడము, పిల్లలతోని టైం గడపకపోవడము, దానివల్ల కూడా వాళ్ళు స్మార్ట్ ఫోన్కి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. అమ్మ నాయనలు ఇన్నరు కదా, పిల్లలకు మీరు ఎంత టైం ఇస్తే వాళ్ళు అంత మంచిగా ఉంటారు. అంతేగాని మీరు వాళ్ళకు తక్కువ టైం ఇచ్చి ఫోన్లు ఎక్కువ సేపిస్తే అది షాన్ అంటే షాన్ డేంజరు. ఈ బుజ్జిని చూస్తే మీకే అర్థం కావాలి. ఇక ఆలోచించుకోండి.